అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం దేవుడి కృప వల్ల ఆదికాండం పుస్తకం మొత్తం చదువుకోగలిగాం. అందుకు దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి మనం నిర్గమకాండం పుస్తకాన్ని చదువుకుంటూ వెళ్దాం. ఒకసారి ఆదికాండంలో మనం ఏమేమి చదువుకున్నాం చూసుకుంటూ వస్తే, దేవుడు మనుషుల మీద ప్రేమతో ఈ సృష్టి మొత్తాన్ని చాలా అందంగా మంచిగా చేయడం, మనుషులు తప్పులు చేసి దేవునికి ఏదైనా తోటకి దూరం అవడం, ఆ మనుషుల సంతానం తరాలు తప్పులు చేసుకుంటూ వెళ్ళటం వల్ల దేవుడు జలప్రళయాన్ని రప్పించి ఈ ప్రపంచం మొత్తాన్ని అంతం చేసి కేవలము నోవాహు అనే ఒక నీతిమంతుని కుటుంబాన్ని కాపాడడం, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా తప్పుల్లో కూరుకుపోవడం, అబ్రహాము అనే ఇంకొక నీతిమంతుడిని పిలుచుకోవడం, అతనికి వాగ్దానం చేయడం, ఇదిగో నీ సంతానానికి కనాను దేశాన్ని ఇస్తాను అనే వాగ్దానం చేయడం, ఆ వాగ్దానాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తర్వాత యోసేపు ద్వారా యాకోబు కుటుంబం మొత్తానికి గుర్తు చేయడం, కరువు కాలంలో వీళ్ళ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండి ఐగుప్తు దేశంలో వీళ్ళని పోషించడం, ఐగుప్తు దేశంలో వీళ్ళని విస్తరింపజేయడం, ఇదంతా కూడా మనం చూసాం. యోసేపును ఉపయోగించుకొని యాకోబు కుటుంబం మొత్తం ఐగుప్తులో అభివృద్ధి చెందేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదంతా కూడా మనం చదువుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది, ఐగుప్తులో యోసేపు చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీల పరిస్థితి ఏమైంది అనేది ఈ నిర్గమకాండం 1వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలీల పేరులు ఏమనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. 70 మంది ఐగుప్తుకు వచ్చారు కనాను దేశం నుండి. ఇదంతా కూడా మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఎవరెవరైతే వచ్చారో ఆ తరం అంతా చనిపోయారు. ఇజ్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. మామూలుగా మన తాతల ముత్తాతల కాలంలోనే ఒక్కొక్కరు 10-15 మందిని కనేవాళ్ళు. అలాంటిది ఆ కాలంలో 4000 సంవత్సరాల క్రితం అత్యధికముగా ప్రబలిరి అంటే ఒక్కొక్కరికి ఎంతెంత మంది పిల్లలు పుట్టుంటారో మీరు ఆలోచించండి. మళ్ళా తరాలు, వాళ్ళ కుటుంబం మొత్తం దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. వచ్చిన 70 మంది అతి కొద్ది సంవత్సరాల్లోనే, ఒక 100-200 సంవత్సరాల్లోనే కొన్ని లక్షల మందిగా మారిపోయారు అనేది దీని ద్వారా మనం గమనించవచ్చు. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలా ఆరంభించెను. యోసేపును ఎరుగని కొత్త రాజు అంటే యోసేపు అనే పేరు కూడా తెలియదని కాదండి. యోసేపు ఎలాంటి వాడు, దేవుడు యోసేపు ద్వారా ఐగుప్తు దేశం మొత్తాన్ని ఎలా రక్షించాడు, ఇటువంటివేవి కూడా తెలియని ఒక కొత్త రాజు అని దాని అర్థం. యోసేపు చచ్చిపోయాడు. యోసేపు తర్వాత కొన్ని తరాల తర్వాత ఐగుప్తుకు ఒక కొత్త రాజు వచ్చాడు. అతడు దేవుడి పట్ల భయం లేదు, దేవుడు వాళ్ళ దేశాన్ని ఎలా కాపాడాడో తెలీదు. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నారు. అక్కడున్న ఐగుప్తుల కన్నా ఎక్కువైపోయారంటే వీళ్ళ జనసంఖ్య ఆల్మోస్ట్ ఆలంత అయిపోయింది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. ఈ దేశంలో నుండి వాళ్ళు వెళ్ళకూడదో, అలాగని వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ అవ్వకూడదో, ఏం చేద్దాం అని ప్లాన్ వేస్తున్నాడు. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు, వెట్టి పనులు చేయించుటకు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము, రామశేషను పట్టణములు కట్టిరి. 2 పట్టణాలు కట్టించాడంట ఇజ్రాయేలీని బానిసలుగా చేసుకుని. ఇబ్బంది పెడతాం అనేది స్టార్ట్ చేశాడు. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ఎంత కంట్రోల్ చేసినా కానీ వీళ్ళు పెరిగిపోతున్నారు, ఎంత శ్రమ పెట్టినా కానీ ఈ జనాంగాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నామే అని అసహ్యం పెంచుకున్నారు వాళ్ళు. ఇజ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి. అంటే కఠినత్వం పెరుగుతాయి వెళ్తుంది, వెళ్ళే కొద్దీ అనేది మనం గమనించాలి. వారు ఇజ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ప్రాణాలు విసిగించడం అంటే ఒరే ఈ పనులు చేయడం కన్నా చచ్చిపోవడమే బెటర్రా అనుకునేంతలాగా కఠినంగా వాళ్ళ మీద పనులు పెడతాం స్టార్ట్ చేశారు. పనులు పెంచుకుంటా పోతున్నారు.
సంవత్సరాలు గడిచే కొద్దీ ఇజ్రాయేలీల పనిని వాళ్ళు పెంచుతున్నారు, కష్టాన్ని వాళ్ళు పెంచుతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. యోసేపుకి 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు ఐగుప్తులోకి వచ్చారు. అప్పటి నుండి యోసేపు చచ్చిపోయేంత వరకు, యోసేపు ఎప్పుడు చచ్చిపోయాడు మనం చూసాం కదా, 110 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. యోసేపు చనిపోయేంత వరకు కూడా ఇజ్రాయేలీలు బాగానే ఉన్నారు. అక్కడి నుండి యోసేపు కాలం ముగిసిపోయిన దగ్గర నుండి సుమారుగా ఒక 200 సంవత్సరాలు మనం చూసాం కదా. ఆదికాండానికి నిర్గమాకాండానికి తేడా ఎంత అని. అబ్రహాముకు 400 సంవత్సరాలు అని దేవుడు వాగ్దానం చేసుకున్నాడు. ఆ 400 సంవత్సరాలు ఎలా ముగిశాయి, మోషే వరకు ఎలా వచ్చాయి 400 సంవత్సరాలు, ఇదంతా కూడా ఆదికాండం చివరిలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 200 సంవత్సరాలు కూడా ఇజ్రాయేలీని కఠినంగా శ్రమ పెట్టారు ఐగుప్తీయులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, ఆ మంత్రసానుల పేర్లు ఎందుకు చెప్పాడు? ఇప్పుడు ఐగుప్తు రాజు పేరు చెప్పలేదు చూడండి. ఇప్పటికీ చాలామంది ఐగుప్తు రాజులు మారారు, కానీ ఏ ఫరో పేరు మనం చూడం. కానీ మంత్రసానులు ఒక రకంగా బిడ్డలను కనేటప్పుడు హెల్ప్ చేసే నర్సులు, వాళ్ళ పేర్లు రాజు పేరు కన్నా వీళ్ళ పేర్లే ఎక్కువ ఇంపార్టెంట్ అని దేవుడు ఎందుకు రాశాడంట చూడండి. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, ఆడదైన ఎడల దానిని బ్రతకనీయుడని వారితో చెప్పాను. వాళ్ళకి పిలిచి మీరు కాన్పు చేసేటప్పుడు మగవాళ్ళు అయితే చంపేయండి, ఆడవాళ్ళు అయితే బతకనివ్వండి. అయితే ఆ మంత్రసానులు దేవుడికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. వాళ్ళు ఎవరికి భయపడ్డారు? కనబడని దేవుడికి భయపడ్డారు. కనిపించే ఐగుప్తు రాజు వాళ్ళకి చెప్పినట్టుగా వాళ్ళు చేయలేదు. చూడండి, విశ్వాసము అంటే అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మి వాటి కొరకు నిరీక్షించడం. కనబడని దేవుడికి వాళ్ళు భయపడ్డారు. దేవుడు ఇజ్రాయేలీల ద్వారా, ముఖ్యంగా యోసేపు ద్వారా ఐగుప్తుని ఎలా కాపాడాడు, దేవుడు వాళ్ళకి ఎలా తోడున్నాడు, ఇవన్నీ కూడా వాళ్ళు గమనించుంటారు. ఇజ్రాయేలీలు కూడా మాట్లాడుకుంటారు కదా, మా తండ్రి అబ్రహాం ఇలాగా, ఇస్సాక్ ఇలాగా, యాకోబు ఇలాగా, వాళ్ళకి దేవుడు ఇలా తోడున్నాడు అని. దేవుడికి భయపడ్డారు, రాజు యొక్క మాటను ధిక్కరించారు. కాబట్టి వాళ్ళ మనసు, వాళ్ళ విశ్వాసం దేవుడికి నచ్చి ఫరో రాజు పేర్లు కూడా రాయించలేదు, కానీ వాళ్ళిద్దరు పేర్లు మాత్రం రాయించాడండి దేవుడు. మగపిల్లలను వాళ్ళు బ్రతకనిచ్చారు. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. ఈ మాటలో సగం నిజం ఉందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకు? దేవుడు తోడున్నాడు, వాళ్ళ సంతానం బాగా విస్తరిస్తుంది అని ముందు కూడా మనం చదువుకున్నాం కదా. ఒక రకంగా వాళ్ళు చురుకైన వాళ్ళు, ఈ మంత్రసాని పనిచేసే వాళ్ళు కూడా దేవుడికి భయపడి వాళ్ళకి సహాయం చేశారు. వాళ్ళు చురుకైన వాళ్ళు కాబట్టి ఫరో కూడా ఆ మాట ఈజీగా నమ్మేశాడు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులకు కూడా దేవుడు మేలు చేశాడంట. దేవుడు ఇజ్రాయేలీలకు మాత్రమే తోడుంటాడు అనేది ఏం లేదండి. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళందరికీ దేవుడు తోడుంటాడు. చదువుకుంటూ వెళ్దాం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను. ఇంకా ఫైనల్ డెసిషన్ అనమాట. వీళ్ళని ఎలాగో ఆపలేకపోతున్నాం, అట్లీస్ట్ పుట్టిన తర్వాత అయినా కానీ వాళ్ళందరినీ కూడా చంపేయండి, ప్రతి కుమారుణ్ణి కూడా నదిలో పడేయండి అనే కఠినమైన ఆజ్ఞ ఫరో వాళ్ళందరికీ కూడా విధించాడు. హెబ్రీయులన్నా ఇజ్రాయేలీలన్నా ఒకటే. ఐగుప్తీయులు ఇజ్రాయేలీని హెబ్రీలు అని పిలుస్తారు. వాళ్ళు హెబ్రీ భాష మాట్లాడతారు, వేరే రకంగా ఉంటారు, ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఇటు నుంచి అటు సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఐగుప్తీయులు ఇజ్రాయేలీని హెబ్రీలు అని పిలుస్తారు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుణ్ణి కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఇప్పుడే కదా రాజు ఆజ్ఞ విధించాడు మగపిల్లలందరినీ చంపేయమని. ఆ చిన్నవాడు చచ్చిపోవడం ఇష్టం లేక, బయటికి తెలిసిందనుకోండి మగపిల్లడు పుట్టాడు అని, ఎట్లా గొట్టా ఫరో సైనికులన్నా వచ్చి చంపేస్తారు. కాబట్టి ఎవరికి తెలియకుండా 3 నెలలు వానిని దాచెను. ప్రతి తల్లికి కూడా ప్రేమ ఉంటుంది కదండి పిల్లల మీద. 3 నెలలు కనబడకుండా దాచింది. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. చాలామంది దీన్ని ఎలా అనుకుంటారంటే ఇంకా పిల్లవాడు చనిపోతాడు అన్న నమ్మకంతో ఆమె నదిలో వదిలేసింది అనుకుంటారు. అట్లా కాదండి. కొత్త నిబంధనకి వెళ్తే ఆమెకు దేవుడి పైన పూర్తి విశ్వాసం ఉంది, తన బిడ్డని దేవుడు కాపాడుతాడు అని కొత్త
కొత్త నిబంధనలో మనం చదువుకుంటాం, ఆవిడికి నమ్మకం ఉంది దేవుడు కాపాడుతాడు అని. అందుకే ఒక మంచి పెట్టి చేసి దాంట్లోకి నీళ్ళు వెళ్లకుండా దాన్ని తయారు చేసి జిగట మన్ను కీలు పూసి, దేవుడా నువ్వే కాపాడు, ఇదిగో నా ఇంట్లో ఉంటే నా చుట్టుపక్కల నెలకు తెలుస్తుంది, ఎట్లాగొట్లా చచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి నీ చేతులకే నేను అప్పగిస్తున్నాను అన్నట్లుగా విశ్వాసంతో ఆ బిడ్డని ఆ పెట్టెలో పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో, ఆ నది పక్కన ఆ జమ్ము చెట్లు ఉంటాయి కదా వాటిల్లో ఉంచింది. ఆ బిడ్డను చూడడానికి ఆ బిడ్డ వాళ్ళ అక్క, ఇప్పుడు ఆ బిడ్డ అంటే మోషే కదా, మోషే వాళ్ళ అక్కను కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి దాని దగ్గర పెట్టింది. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. చూస్తా ఉంది, జాగ్రత్తగా కాపాడుతుంది. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతను పంపించి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లలలో ఒకడనెను. అంతమంది చనిపోతున్నారు కదా ఆ చుట్టుపక్కల, ఈ చిన్న పిల్లవాడు కూడా ఏడుస్తూ ఉండేసరికి ఆమె వాడి ఎడల కనికరించింది. దేవుడే కనికరం ఆమెకు కలిగించాడు. ఆమెని ఆ సమయానికి ఆ ఏటు ఒడ్డుకు రావడానికి కూడా దేవుడి ప్రణాళిక అనేది మనం అనుకోవచ్చు. వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడు. చూడగానే గుర్తుపట్టింది, ఇతడు ఐగుప్తుడు కాదు, హెబ్రీల పిల్లలు. వాళ్ళని చంపేస్తున్నారు కాబట్టి ఏం చేయాలో తెలియక ఇలా పెట్టిలో పెట్టారు అని ఆవిడ అనుకుంది. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వస్తున్నా అని అడిగాను. ఊరికే ఎవరో కూడా ఫరో కుమార్తెను అడగరు కదా. ఫరో కుమార్తె ఆ బిడ్డని కాపాడాలి అని అనుకుని ఉంటుంది. ఎలా అని ఆలోచిస్తూ ఉండగా నేను ఎవరినైనా హెబ్రీ స్త్రీని పిలుచుకురానా అని వాళ్ళ అక్కే అనింది. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుము అని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఇంకెవరినో ఎందుకు పిలిచింది, వాళ్ళ తల్లినే పిలుచుకొచ్చింది. కానీ ఈ విషయం ఫరో కుమార్తెకి తెలీదు, ఆ బిడ్డ తల్లే ఆమెను చూసుకోవడానికి వచ్చింది అని. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. దేవుడు చూసారా ఎట్లా మార్చాడు. అపవాది ఫరోకి తలంపిచ్చి కరెక్ట్గా మోషే పుట్టే టైంలోనే, అప్పటికి మోషే వాళ్ళ అన్న అహరోను కూడా పుట్టాడు 3 సంవత్సరాల క్రితం, కానీ మోషే పుట్టే టైంలోనే మగపిల్లలందరినీ చంపేసేలాగా ఫరోకి ఒక ఆలోచన సృష్టించింది అపవాది. కానీ దేవుడు ఆ ఫరో సైనికులే కాపలా ఉండేలాగా, మోషే తల్లే మోషేని పెంచడానికి జీతం తీసుకునేలాగా, అంత సంరక్షణలో మోషే పెరిగేలాగా దేవుడి ప్రణాళిక అనమాట. మోషే వాళ్ళ తల్లి, మోషే వాళ్ళ తండ్రి విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టే ఆ బిడ్డను దేవుడు ఎలాగైనా రక్షిస్తాడు అని వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టే ఇదంతా జరిగింది అని కూడా మనం అనుకోవచ్చు. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. ఆ ఫరో కుమార్తెకి మోషే అంటే ఇష్టం ఏర్పడింది. తన సొంత కుమారులాగా ప్రేమించుకుంది. అతనికి పేరు పెట్టింది, ఇదిగో నీటిలో నుండి తీయబడ్డాడు అని అర్థం వచ్చేలాగా మోషే అని పేరు పెట్టింది. ఆ దినములలో మోషే పెద్దవాడే తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. చిన్నప్పటి నుండి తన తల్లి దగ్గరే పెరిగాడు కదా. ఎవరు తన నిజమైన తల్లిదండ్రులు, ఎవరు తన నిజమైన జనాంగం, ఇజ్రాయేలీలు తన వాళ్ళ ఐగుప్తీలు తన వాళ్ళ అని మోషేకి ముందు నుండే తెలుసు కాబట్టి వాళ్ళ జనాలు అంటే ఇజ్రాయేలీలు పడే భారాన్ని మోషే దగ్గరుండి చూశాడు. మోషే ఏమో ఐగుప్తులతో కలిసి ఉన్నాడు. మోషేని ఎవరు కూడా బాధ పెట్టరు, కానీ తన సొంత ప్రజలే బాధపడడం తన కళ్ళారా చూసి ఓర్చుకోలేకపోయాడు అనేది మనకు అర్థం అవ్వాలి. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వాణ్ణి పాతిపెట్టెను. తన సొంత ప్రజల్ని కాపాడాలి అని మోషేకుంది, కానీ ఎలా కాపాడాలో తెలియదు. ఐగుప్తు దేశంలో ఉన్న అన్ని యుద్ధాలు, అన్ని విద్యలు, చదువు అన్నీ నేర్చుకున్నాడు. రాజు యొక్క కుటుంబంలో మంచి డబ్బుతో, మంచి విలాసాలతో ఆనందంగా గడపాలి అన్న కోరికైతే మోషేకి లేదు, కానీ తన సొంత జనాల్ని కాపాడాలి అనే కోరిక మోషేలో ఉంది అనేది మనం తెలుసుకోవాలి ఈ సందర్భం ద్వారా. కానీ ఎలా వాళ్ళని కాపాడాలో తెలియదు, అందుకని తప్పుడు మార్గం ఎంచుకుంటున్నాడు. ఏంటా మార్గం? ఐగుప్తీని చంపడం, నరహత్య అనే మార్గాన్ని ఎంచుకున్నాడు మోషే. ఎలా కాపాడాలో తెలియదు కదా. ఒక ఇజ్రాయేలీయుడు ఐగుప్తీయుడు గొడవ పడుతుంటే ఐగుప్తీని చంపి వాడిని పాతిపెట్టాడు. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన 2 మనుషులు పోట్లాడుచుండిరి. అంతకుముందేమో హెబ్రీయుడు ఐగుప్తీయుడు, ఇప్పుడు తన సొంత ప్రజలే హెబ్రీయుడితో పోట్లాడుతున్నాడు, ఇజ్రాయేలీయుడు ఇజ్రాయేల్తో పోట్లాడుతున్నాడు. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాణ్ణి చూచి, నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావు అని అడగగా అతడు, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడు ఎవడు? అన్యాయం చేసిన వాడిని అంటే మోషేకున్న తెలివితేటలతో ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో తెలిసిపోయింది. తప్పు చేసే
వాడిని నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు అని అడిగితే, నువ్వు నా మీద అధికారివా, నిన్నెవడు నా మీద నియమించాడు అని ఎదురు తిరుగుతున్నాడు అనమాట. నీవు ఆ ఐగుప్తీని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. ఈ మాటకి మోషే ఆశ్చర్యపోయాడు. ఎందుకు? ఎవరికీ తెలియదు అనుకున్నాడు ఐగుప్తీని అతడు చంపి పాతి పెడతాం. కాకపోతే ఈ మాటతో ఓకే, అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నాకు ఎందుకు వీళ్ళు భయపడట్లేదు, నేను ఫరో కుటుంబంలో ఉన్నాను కదా, అయినా నాకు ఎందుకు వీళ్ళు భయపడట్లేదు అంటే, ఇప్పుడు నేను ఐగుప్తిని చంపేసిన అన్న విషయం అందరికీ తెలిసిపోయింది. తర్వాత ఫరో కానీ ఐగుప్తీలు కానీ నన్ను కూడా చంపేస్తారేమో, వాళ్ళ జనానికే ఎదురు తిరుగుతున్నాను అని ఇప్పుడు నాకు ఎవరో భయపడట్లేదు, ఫరో కూడా నన్ను చంపేస్తాడేమో అన్న భయం అనేది మోషేకి వచ్చేసింది ఈ ఒక్క మాటతో. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడాను. మరి నిజంగానే బయటకు వచ్చేసింది కదా, భయం అయిపోయింది. ఎందుకంటే నరహత్య చేశాడు కదా, ఏం జరిగిద్దో అని. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను. అయితే మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. అక్కడ నుండి పారిపోయాడు. ఫరో కుటుంబం నుండి ఐగుప్తు దేశం నుండి పారిపోయి మిద్యాను దేశంకి వెళ్ళిపోయాడు మోషే. మిద్యాను దేశంలో ఒక బావి యొద్ద కూర్చున్నాడంట, ఏం చేయాలో తెలియక. మిద్యాను యజమానుడికి 7 కుమార్తెలు ఉండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. ఆడవాళ్ళు వాళ్ళ మందలకి నీళ్లు తోడుకుంటుంటే మంద కాపర్లు వచ్చి వాళ్ళని తోలేశారు. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. అన్యాయం జరుగుతున్న వాళ్ళకి సహాయం చేయాలి అనే ఆశ మోషేలో ఉంది అని మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. పైన కాపాడాలనుకున్నాడు, ఇక్కడ కాపాడాలనుకున్నాడు, కానీ మోషేకి మార్గం తెలీదు అనేది మాత్రం గమనించాలి. కానీ మంచి చేయాలి అన్న ఆశ అయితే మోషేలో ఉంది. వారు తమ తండ్రి అయిన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరి అనెను. అంటే రోజు అన్యాయం జరుగుతుంది, ఈరోజు మోషే కాపాడాడు కాబట్టి ఈరోజు త్వరగా వచ్చారు అని దాని అర్థం. మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరి అనెను. అందుకు వారు, ఐగుప్తీయుడు ఒకడు మంద కాపర్ల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మా మందకు పెట్టెను అనగా, మోషే యొక్క స్వరూపం చూడడానికి ఐగుప్తీయుడిలాగే ఉన్నాడు కదా, ఎందుకంటే ఫరో కుటుంబంలో పెరిగాడు కాబట్టి మోషేని ఐగుప్తీయుడు అని అనుకుంటున్నారు వీళ్ళు. ఐగుప్తీయుడు ఒకడు వచ్చి మమ్మల్ని రక్షించి మా మందలకి నీళ్లు పెట్టాడు అని చెప్పారు. అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా, ఆ మనుష్యుణ్ణి ఎలా విడిచిపెట్టి వచ్చితిరి, భోజనమునకు అతన్ని పిలుచుకొని రండనెను. అంత మంచోళ్ళు దొరకడం కష్టం, మంచోడిని ఎందుకు విడిచిపెట్టారు, తీసురండి భోజనానికి అని పిలిచాడు. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. మోషే సమ్మతించను అంటే కేవలం భోజనానికి కాదు, నువ్వు మాతో పాటే ఉండు, మాతోనే నివసించు అని ఆ రగూయేలు అడిగాడు. దానికి మోషే ఒప్పుకున్నాడు. రగూయేలు, అతడు అనగా రగూయేలు, తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశములో పరదేశినై ఉంటిని అనుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉండడం కూడా అన్ని దేశంలో ఉండడమే, కానీ మోషే మంచి రాజమర్యాదలతో పెరిగాడు కదా, అక్కడికి ఇక్కడికి తేడా కనబడేసరికి ఇప్పుడు గుర్తించాడు, నేను అన్య దేశములో ఉన్నాను, పరదేశిగా ఉన్నాను అనే అర్థం వచ్చేలాగా తన కుమారుడికి గెర్షోము అని పేరు పెట్టాడు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఎవరైతే రాజు మోషే ఉన్నప్పుడు ఉన్నాడో అతను చనిపోయాడు. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచు ఉండగా, అంటే ఆ రాజు తర్వాత వచ్చిన ఐగుప్తు రాజు కూడా ఇజ్రాయేలీలను ఇంకా శ్రమ పెడతానే ఉన్నాడు, ఇజ్రాయేలీల మీద ఇంకా భారం పెంచుతానే ఉన్నాడు అని దాని అర్థం. వీళ్ళేమో బాధపడతా ఉన్నారు, నిట్టూర్పు విడుస్తున్నారు, మొరపెడుతున్నారు దేవుడికి, అంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇజ్రాయేలీలు ఏమన్నా మంచోళ్ళ అంటే కాదు. మనం ఆల్రెడీ ముందే చూసాం, 2 ఇజ్రాయేలీలు కొట్టుకుంటున్నారు, మోషే వచ్చి వెళ్ళిందిగా మీకు మీరు కొట్టుకుంటున్నారు, ఒకటే ప్రజలు కదా అన్నా కానీ మోషే మీద ఎదురు తిరిగారు అని మనం చూసాం. ఏదో వాళ్ళు మంచోళ్ళు అని కాదులే కానీ వాళ్ళు ప్రార్థించడాన్ని బట్టి, అబ్రహాముకి ఇచ్చిన 400 సంవత్సరాల కాలం ముగిసింది కాబట్టి, వీళ్ళు పశ్చాత్తాపడి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అంటే సమయం అయింది, 400 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పుడు 400 సంవత్సరాలు చూసాం కదా, మనం ముందు అధ్యాయంలో అపోస్తుల కార్యాల చివరిలో చెప్పాను కదా 400 సంవత్సరాలు ఎలా అయినాయి అని. 400 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఐగుప్తులో నుండి విడిపించుకోవడానికి దేవుడు మోషేని పిలుచుకుంటున్నాడు, మోషేని ఏర్పాటు చేసుకుంటున్నాడు అని దాని అర్థం.
ఈ 2 అధ్యాయాల్లోనే మనం 80 సంవత్సరాల చరిత్ర చూసాం. మోషే పుట్టిన తర్వాత ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉంటాడు. 40 సంవత్సరాలప్పుడు ఐగుప్తు నుండి పారిపోతాడు. మిద్యాను దేశంలో ఇంకో 40 సంవత్సరాలు ఉంటాడు. ఇప్పుడు మొత్తంగా మోషేకి 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలప్పుడు దేవుడు మోషేని పిలుచుకుంటున్నాడు. ఇజ్రాయేలుని నువ్వు కాపాడాలి, సమయం అయ్యింది, నీ సొంత ప్రజల్ని కాపాడాలి అని. ఈ 40 సంవత్సరాలు కూడా తన సొంత ప్రజలకి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మోషే మనసు ఎలా ఉంది, దేవుడు ఏం అడుగుతున్నాడు, దానికి మోషే ఒప్పుకున్నాడా లేదా, ఇవన్నీ కూడా మనం నిర్గమకాండం 3వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు మీరు అందరూ కూడా గమనించాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఇజ్రాయేలుని ఐగుప్తులో వృద్ధి చేశాడు. ఐగుప్తు రాజైన ఫరో వాళ్ళని బానిసలుగా చేసుకొని శ్రమ పెడుతున్నాడు. దేవుడు వాళ్ళని విడిపించడానికి మోషేని ఎంచుకుంటున్నాడు. ఆ మోషే పుట్టిన సమయంలో మోషేని దేవుడు ఎలా కాపాడుకున్నాడు, ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నిర్గమకాండం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నిర్గమము అంటే ఇజ్రాయేలుని ఐగుప్తులో నుండి విడిపించే నిర్గమము. దాన్ని గుర్తు చేసుకుని ఈ పుస్తకానికి నిర్గమకాండం అని పేరు పెట్టారు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశం వైపు ఎలా ప్రయాణం సాగించారు, దేవుడు మధ్యలో ఏం చేశాడు అనేవి ఈ పుస్తకంలో మనం చదువుకుంటాం. మనం విశ్వాసంతో ఉంటే దేవుడు ప్రతిదీ కూడా మనకి మంచిగానే చేస్తాడు అనేది మనకు అర్థం అవ్వాలి. దేవుడు ఒకసారి చేసిన వాగ్దానాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోడు. నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగానే ఉంటాడు. మనలోనే మార్పు ఉండాలి. మనం తప్పులు చేసినా కానీ దేవుడు మాత్రం తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూనే ఉంటాడు అనేది మాత్రం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.